ద్రోణుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళాలని విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి మహర్షులు అక్కడికి వచ్చారు. వారితో పాటు శిఖతులు, పృష్ణులు, గర్గులు, సూర్యకిరణాలను త్రాగే వాలకిల్య మహర్షులు, భృగువంశీయులు, అంగీరసులు సూక్ష్మ రూపంలో అక్కడికి వచ్చారు. యుద్ధంలో చండప్రచండగా వెలిగిపోతున్న ఆయనతో వారు ఇలా అన్నారు: ఓ ద్రోణ, ఆయుధం కింద పడే, నీకోసం వచ్చిన మమ్మల్ని అంతా చూడు. అధర్మతః కృతం యుద్ధం, అధర్మతః కృతం యుద్ధం, సమయో నిధనస్యతే, సమయో నిధనస్యతే, న్యస్యాయుధం రణే ద్రోణ, న్యస్యాయుధం రణే ద్రోణ, సమీక్షాస్మ నవస్థితాన్, నాతః క్రూరతరం కర్మ, నాతః క్రూరతరం కర్మ, పునః కర్తుమిహార్హసి, పునః కర్తుమిహార్హసి. నువ్వు ఇంతవరకు అధర్మంగా యుద్ధం చేశావు. ఇప్పుడు నీకు మరణకాలం ఆసన్నమైంది. అందువల్ల ఇక మీద క్రూరమైన పని చేయకు. నువ్వు వేదాంగాలలో విద్వాంసుడవు, సత్యధర్మాలను పాటిస్తూ ఉన్నావు, విశేషించి విప్రుడవు. నువ్వు ఈ పని చేయకూడదు. ఓ ద్రోణ, ఆయుధాన్ని విడిచిపెట్టు, సనాతన ధర్మ మార్గంలో ఉండు. పరిపూర్ణశ్చ కాలస్తే వస్తులోకేద్య మానుషే. నువ్వు ఈ మానవ లోకంలో ఉండే కాలం పూర్తి అయిపోయింది. నువ్వు అస్త్రజ్ఞానం లేని జనంపై నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నాశనం చేశావు. వాళ్ళు అస్త్రజ్ఞానం లేని వాళ్ళు. నువ్వు అన్యాయం చేశావు. వాళ్ళ మీద ప్రయోగించకూడనటువంటిది ప్రయోగించావు. ఈ ఘోర కృత్యాన్ని నువ్వు చేయకూడదు, కానీ చేసేశావు. న్యస్యాయుధం రణే విప్ర, న్యస్యాయుధం రణే విప్ర, ద్రోణమాత్మం చిరం కృతాగ, మా పాపిష్టతరం కర్మ, మా పాపిష్టతరం కర్మ, కరిష్యసి పునర్ద్విజ, కరిష్యసి పునర్ద్విజ. ఓ ద్రోణ, కనుక నువ్వు యుద్ధంలో ఆయుధాన్ని వదిలేయి. ద్రోణ, ఆలస్యించకు, మళ్ళీ ఇంత పాపిష్టి కర్మకు ఇక ముందు చెయ్యకు అన్నాడు. ద్రోణుడు వారి మాటలు విన్నాడు. అంతకుముందు భీముడు చెప్పిన మాటను విన్నాడు. ఎదురుగా ఉన్న దృష్టద్యుమ్నుడిని చూసి యుద్ధాన్ని విరమించాడు. అప్పుడు ద్రోణుడి మనస్సు కలత చెందింది. ద్రోణుడు ఎంతో బాధపడుతూ సందేహించాడు. తన కొడుకు యుద్ధంలో మరణించాడా లేదా అని ధర్మరాజును అడిగాడు. ఎందుకంటే ధర్మరాజు ఏ పరిస్థితిలో కూడా అబద్ధం చెప్పడు అని ద్రోణుడికి గట్టి నమ్మకం ఉంది. అందుకే ద్రోణుడు యుద్ధభూమిలో ఎవరిని అడగకుండా ఒక్క ధర్మరాజునే అడిగాడు. చిన్నప్పటి నుంచి ధర్మరాజు సత్యవాది అని ఆయనకు ధర్మరాజు మీద నమ్మకం ఉంది. తతో నిష్పాండవ ముర్వీం కరిష్యంతం యుథాం పతిం, కరిష్యంతం యుథాం పతిం, ద్రోణం జ్ఞాత్వా ధర్మరాజం, ద్రోణం జ్ఞాత్వా ధర్మరాజం, గోవిందో వ్యతితో బ్రవీత్, గోవిందో వ్యతితో బ్రవీత్. ఆ సమయంలో ద్రోణుడు భూమి మీద పాండవులే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు అని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఎంతో బాధపడుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, ద్రోణుడు కోపించి ఇక ఒక్క రోజు యుద్ధం చేస్తే చాలు, నీ సేన మొత్తం నాశనం అయిపోతుంది. నేను నిజం చెబుతున్నాను. కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని ద్రోణుడి నుండి రక్షించు. ఇలాంటి పరిస్థితిలో సత్యం కంటే అబద్ధమే శ్రేష్టమైంది. జీవిత రక్షణ కోసం అబద్ధం చెప్పవలసి వస్తే చెప్పేవాడికి అసత్యమైన మాటతో వచ్చే పాపం కలగదు అన్నాడు. అంటే ప్రాణం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు, ప్రాణం రక్షించుకోవటానికి. అప్పుడు భీముడు ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇది ద్రోణుడి వధోపాయం అని తెలుసుకొని నేను మీ సేనలో సంచరించే అశ్వత్థామనే పేరు గల ఏనుగును చంపేశాను. ఆ ఏనుగు మాళవరాజైన ఇంద్రవర్మది.
నేను ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అశ్వత్థామ మరణించాడు, ఇక నువ్వు యుద్ధాన్ని విరమించు అని చెప్పాను. కానీ ఆయన నా మాట నమ్మలేదు. సత్వం గోవింద వాక్యాని మానయస్వ జయైషిణ. అందువల్ల ఓ రాజా, నువ్వు మన జయం కోరుకునే కృష్ణుని మాటను పాటించు. అశ్వత్థామ మరణించాడని ద్రోణునికి చెప్పు. రాజా, నీవు ఇలా చెబితే ఆ విప్రుడు యుద్ధం చేయడు. ముల్లోకాలలో నువ్వు సత్యవాక్కుల గలవాడిగా ప్రసిద్ధికి ఎక్కుతావు కదా. మన క్షేమం కోసం అబద్ధం చెప్పు. నీ ఒక్క అబద్ధం అందరి జీవితాలను కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. రెండవది, నువ్వు అబద్ధం చెప్పినట్టు లేదు. అశ్వత్థామ అనే ఒక ఏనుగు గదా. ధర్మరాజు ఆ మాటను విన్నాడు. కృష్ణుడి వాక్యాలతో ప్రేరణ పొందాడు. అసత్యం పలకడానికి భయపడుతూ జయాన్ని కోరుకున్నాడు. అశ్వత్థామాహత ఇతి అశ్వత్థామాహత ఇతి శబ్దముచ్చైశ్చ చారక శబ్దముచ్చైశ్చ చారక అవ్యక్తమబ్రవీద్రాజన్ అవ్యక్తమబ్రవీద్రాజన్ హతః కుంజరక ఇత్యుత హతః కుంజరక ఇత్యుత. ఆ ద్రోణునితో అశ్వత్థామ హతుడయ్యాడు అని పెద్దగా చెప్పి ఏనుగు హతమైంది అనే మాటలు వినిపించకుండా అస్పష్టంగా చెప్పాడు. అప్పటి వరకు ఆయన రథం భూమి కంటే 4 అంగుళాలు ఎత్తులో ఉండేది. అలా అబద్ధం చెప్పేసరికి ధర్మరాజు రథాశ్వాలు నేలను తాకాయి. ఎప్పుడు పైన ఉండేదట. అప్పుడు అది చెప్పాడు, ఎప్పుడు అబద్ధం చెప్పాడో నేల తాకాయి. ఆ మాటను విని ద్రోణుడు పుత్రశోకంతో ఎంతో బాధపడ్డాడు. జీవితం మీద ఆశను వదులుకున్నాడు. కుమారుడు మరణించాడు అనే మాటను విని ద్రోణుడు ఋషివాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను మహాత్ములైన పాండవులకు అపకారం చేశాననుకున్నాడు. నేను మోసం చేశాననుకున్నాడు. మనస్సులో ఎంతో కలత చెందాడు. దృష్టద్యుమ్నుడిని చూసి పూర్వంలాగా యుద్ధం చేయలేకపోయాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 191వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ద్రోణుడు అశ్వత్థామ మరణించాడనే చెడు వార్తను విని చాలా కలత చెందాడు, దుఃఖించాడు. ఆయన మనస్సు ఎంతో బాధపడింది. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దాడి చేశాడు. పూర్వము ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి వధించాలని గొప్ప యజ్ఞం చేశాడు. ఆ జ్వలిస్తున్న అగ్ని నుండి దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఆ దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి వధించాలని అనుకున్నాడు. ధనస్సును దృష్టద్యుమ్నుడు చేతిలోకి తీసుకున్నాడు. దృష్టద్యుమ్నుడి చేతిలో అగ్నిలాగా వెలిగిపోయే ఆ ధనస్సును చూసి కౌరవ పక్షంలోని సైనికులందరూ ఇక మాకు మృత్యుకాలం సమీపించింది అనుకున్నారు. ద్రోణుడు కూడా అతడి బాణాన్ని చూసి ఇప్పుడు ఈ శరీరాన్ని త్యాగం చేసే సమయం వచ్చింది అనుకున్నాడు. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ద్రోణుడికి నచాస్యాస్త్రాణి రాజేంద్ర ప్రాదురాసన్ మహాత్మనక. కావలసిన దివ్యాస్త్రాలు వెనుకటిలాగా గుర్తుకు రాలేదు. అయిపోయింది దానిపైన. ద్రోణుడు నిరంతరము బాణప్రయోగం చేస్తూ ఉండటం వల్ల అప్పటికే 4 పగళ్ళు 1 రాత్రి గడిచిపోయాయి. ఆ రోజుకి పగలు 3 జాములు గడిచింది. ఒకవైపు ఆయన బాణాలన్నీ అయిపోయాయి. మరొక పక్క ద్రోణుడు పుత్రశోకంతో బాధపడుతున్నాడు. దివ్యాస్త్రాలు ప్రసన్నం కాలేదు. మరో ప్రక్క ఋషివాక్యాలు ప్రేరేపిస్తున్నాయి. ఇక ఈ సంఘటనలన్నీ చూసి ద్రోణుడు శస్త్రాలను విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఆయన తన దివ్యమైన ఆంగీరసం అనేటువంటి ధనస్సును చేసుకొని బ్రహ్మాస్త్రాలు లాంటి బాణాలను తీసుకొని దృష్టద్యుమ్నుడి వైపు ప్రయోగించి అతడి బాణాలతో ముంచేశాడు. అతన్ని బాగా గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడు ఇంకో ధనస్సును తీసుకొని పదునైన బాణాలతో ఆయన వక్షస్థలం మీద కొట్టాడు. ద్రోణుడు యుద్ధంలో బాగా గాయపడి కూడా ఏమాత్రమూ కంగారు పడలేదు, తడపడలేదు. ఆ పరిస్థితిలో కూడా తీవ్రమైన ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధాన్ని చూసి యోధులు దేవతలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ద్రోణుడి వద్ద చాలా దగ్గరగా ఉండే యోధుడి మీద ప్రయోగించడానికి జానుడు పొడవు గల
వైతస్త్రికాలు అనేటువంటి బాణాలు మాత్రమే ఉన్నాయి. వైతస్తికాలు అనేటువంటి ఆ బాణాలు కృపాచార్యుడు, అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, అభిమన్యుడు అనే వారి వద్ద మాత్రమే ఉన్నాయి. ఇంతలో కృష్ణార్జునులు శత్రుసేన మీదకు దూకి ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు. సాత్వికి ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 192వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, ధర్మరాజు, నకుల, సహదేవులు, భీముడు, సాత్వికి చుట్టూ నిలబడ్డారు. దేవాసుర సంగ్రామంతో సమానమైన ఆ మహాయుద్ధం అక్కడ ఘోరంగా జరుగుతూ ఉండగా ధర్మరాజు క్షత్రియులతో ఇలా అన్నాడు: ఓ మహావీరులారా, అందరూ సిద్ధం కాండి, ద్రోణుడి మీదకు దూకండి. ద్రోణుడితో దుష్టద్యుమ్నుడు యుద్ధం చేస్తున్నాడు. తన శక్తి కొద్దీ ద్రోణుడిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు ఈ మహాయుద్ధంలో దుష్టద్యుమ్నుడు ద్రోణుడిని సంహరిస్తాడని అనిపిస్తుంది. అందువల్ల మీ అందరూ కలిసి ద్రోణుడితో యుద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారందరూ ద్రోణుడిని చంపాలని ఒక్కసారిగా ద్రోణుడి మీదకు దాడి చేశారు. వారిని ఆయన వేగంగా ఎదుర్కొన్నాడు. మరణించాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆయన సత్యసంధుడు. అలా ఆయన వారిని ఎదురు వెళుతున్న సమయంలో భూమి కంపించింది. సైన్యాన్ని భయపెడుతూ పిడుగులు పడ్డాయి. తీవ్రమైన గాలులంతా వీచాయి. గాయాలు పడ్డాయి. సూర్యమండలం నుంచి బయలుదేరినటువంటి పెద్ద ఉల్క 2 సేనలను ప్రకాశింపజేస్తూ గొప్ప ఆపదను సూచిస్తూ నేల మీద పడింది. దాంతో ద్రోణుడి శస్త్రాలు విరిగిపోయాయి. రథాలు పెద్దగా ధ్వనిస్తున్నాయి. గుర్రాలు కన్నీళ్లు గార్చాయి. హతౌజాగివ చాప్యాసీద్, హతౌజాగివ చాప్యాసీద్, భారద్వాజో మహారథః, భారద్వాజో మహారథః, ప్రాస్ఫురన్నయనం చాస్య, ప్రాస్ఫురన్నయనం చాస్య, వామం బాహు స్తతైవ చ. మహారథుడైన ద్రోణుడు తేజస్సును కోల్పోయినట్టుగా కంపించాడు. ఆయన ఎడమగన్ను, ఎడమ భుజం అదిరాయి. ఎదురుగా దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. అతన్ని చూసి ఆయన మనస్సు కలత చెందింది. ఇంతలో ద్రోణుడికి బ్రహ్మవేత్తలైన ఋషులు స్వర్గం గురించి చెప్పిన మాటలు వినిపించాయి. ద్రోణుడు యుద్ధం చేస్తూ ఇక ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ద్రుపద సైన్యం 4 దిక్కుల నుంచి ద్రోణుడిని కప్పివేసింది. ద్రోణుడు యుద్ధంలో క్షత్రియులను నాశనం చేస్తూ సంచరించాడు. ఆ చివరి క్షణాల్లో కూడా ద్రోణుడు 20,000 మంది క్షత్రియులను, 10,000 ఏనుగులను సంహరించాడు. ఇక సర్వశత్రు వినాశనం కోసం బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడి ఆయుధాలన్నీ ధ్వంసమైపోయాయి. అప్పుడు త్వరగా భీముడు అతడి వద్దకు వచ్చి దృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకొని ఇలా అన్నాడు: మన సైన్యంలో నువ్వు తప్ప ఇక ఏ వీరుడు ద్రోణుడితో యుద్ధం చేయలేడు. ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. కనుక ఆచార్యుణ్ణి తొందరగా వధించు. ఈ భారం అంతా నీ మీదే ఉంది అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఉత్సాహంతో ధనుస్సును పట్టుకొని కోపించాడు. ద్రోణుని రక్షిస్తున్న వసాతులు, శివవంశీయులు, బాహ్లీకులు, కౌరవులను దృష్టద్యుమ్నుడు చంపేశాడు. దృష్టద్యుమ్నుడు బాణాలతో దిక్కులన్నిటినీ కప్పివేస్తూ శోభించాడు. ద్రోణుడు బాణాలతో దృష్టద్యుమ్నుడి ధనస్సును ఖండించి గాయపరిచాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఎంతో బాధపడ్డాడు. ఇంతలో భీముడు తన రథాన్ని ఆచార్యుడి రథానికి దగ్గరగా తీసుకొని వచ్చి మెల్లగా ఆయనతో ఇలా అన్నాడు: ఓ ఆచార్య, బాగా చదువుకున్న విప్రులు తమకు శాస్త్రం చెప్పినట్లుగా కర్మకాండతో తృప్తి పడకుండా పరధర్మాన్ని ఆశ్రయించి యుద్ధం చేయకుండా ఉంటే క్షత్రియ జాతి నశించకుండా ఉంటుంది. మీ విప్రధర్మాన్ని మీరు పాటించండి, అందులోనే తృప్తి పడండి. క్షత్రియ ధర్మాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? క్షత్రియుల్ని ఎందుకు నాశనం చేస్తారు? మీరు క్షత్రియులు కాదు, విప్రులని తెలుసుకోండి. విప్రులై యుద్ధానికి వస్తారా మీరు? సకల ప్రాణులను హింసించకుండా ఉండటమే చాలా గొప్ప ధర్మం అని చెప్తారు కదా, మీకు అనిపించలేదా అది? దానికి మూలం విప్రుడు అని గ్రహించండి. మీరు వేదవేత్తల్లో శ్రేష్ఠులై ఉన్నారు,
ఓ విప్ర, భార్యపుత్రులకు ధనం సంపాదించి ఇద్దామనే కోరికతో మీరు ఇతర క్షత్రియులను వధించారు. స్వధర్మాన్ని అనుసరించే క్షత్రియులను ఎంతోమందిని చంపారు మీరు. అయినా కూడా మీరు సిగ్గుపడటం లేదు. ఎవరి కోసం మీరు యుద్ధం చేపట్టి ఎవరి కోసం జీవిస్తున్నారో అతడు మీకు వెనుక వైపు పడి నేలకూలి ఉన్నాడని మీకు తెలియటం లేదు. ఆ మీ కొడుకు నేల మీద పడి ఉన్నాడని గ్రహించండి. ఇంకా ఎందుకు ఆయుధాన్ని పట్టుకున్నారు? ధర్మరాజు ఇంతకుముందు చెప్పిన మాటను సందేహించకండి అని అది నిజం అన్నాడు భీముడు. ఆ మాటలు విని ద్రోణుడు ధనస్సును వదిలేశాడు. ఇంకా ఇతరమైన అన్ని అస్త్రాలను వదిలేయాలని ఇలా అన్నాడు. ఓ కర్ణ, ఓ మహాధనుర్ధార, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన, ఇక మీరు యుద్ధంలో విజయం కోసం ప్రయత్నించండి. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పాండవుల నుంచి మీకు మేలు కలుగుగాక. నేను ఆయుధాలను విడిచిపెడుతున్నాను అని ఆయన అశ్వత్థామను పేరు పెట్టి పిలిచాడు. యుద్ధరంగంలో శస్త్రం వదిలి రథం మీద కూర్చున్నాడు. సకల ప్రాణులకు అభయాన్ని ఇచ్చాడు. తర్వాత యోగాన్ని అవలంబించాడు. యోగనిష్ఠుడయ్యాడు. అప్పుడు ద్రోణుడిని దెబ్బతీయటానికి దృష్టద్యుమ్నుడికి మంచి అవకాశం లభించింది. వెంటనే దృష్టద్యుమ్నుడు కత్తి పట్టుకొని రథం మీద నుంచి కిందికి దూకాడు. వేగంగా ద్రోణుడి మీదకి వెళ్ళాడు. ద్రోణుడు అప్పుడు యోగస్థితిలోనే ఉన్నాడు. దృష్టద్యుమ్నుడికి వశుడై ఉన్నాడు. అది చూసి మానవులు, ఇతర ప్రాణులు పెద్దగా ఆహాకారాలు చేశారు. కొంతమంది చీచీ అన్నారు. ద్రోణుడు ఇవేవీ పట్టించుకోలేదు. శస్త్రాలు వదిలి పరమ జ్ఞానంతో లీనమైపోయాడు. తతోక్త్వా యోగమాస్తాయ జ్యోతిర్భూతో మఘాతపాగా పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరం. ఆ మహాతపస్వి యోగనిష్ఠుడు అయిపోయాడు. జ్యోతిస్వరూపుడు అయిపోయాడు. మనస్సులో పురాణ పురుషుడైన మహావిష్ణువును ధ్యానించసాగాడు. ఆయన ముఖం కొంచెం పైకెత్తుంది. ఆయన తన వక్షస్సును ముందుకు పెట్టి స్థిరం చేసుకున్నాడు. విశుద్ధమైన సత్వంతో ఉండి కన్నులు మూసుకొని హృదయంలో సదృఢంగా ధారణ చేశాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ జ్యోతిర్భూతో మఘాతపాగా. దానితో పాటుగా ఓం అనే ఏకాక్షర బ్రహ్మజపం చేస్తూ ఆయన ప్రణవార్థమైపోయాడు. దేవదేవేశ్వరుడు, వినాశరహితుడు, మహాప్రభు అయిన పరమాత్మను ధ్యానిస్తూ జ్యోతిస్వరూపుడైపోయాడు. మహాత్మును కూడా పొందలేని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగా ఆకాశంలో ఆయన జ్యోతిస్సులు 2 సూర్యులు ఉన్నారా అనే విధంగా కంపించింది. సూర్య తేజస్సుతో ద్రోణ భాస్కరుడు ఉదయించగా ఆకాశమంతా తేజస్సుతో నిండిపోయింది. నిమేష మాత్రేణ చ తజ్యోతి రంతరధీయత. రెప్పపాటు కాలంలో అంతర్ధానమైపోయింది ఆ జ్యోతిపుంజం. ద్రోణుడు బ్రహ్మలోకానికి చేరగా దృష్టద్యుమ్నుడు మోహితుడైపోయాడు. దేవతలందరూ ఆనందించారు. పెద్దగా హర్షనాధ్వాలు చేశారు. యోగముక్తుడైన ఆ మహాత్ముడు పరమగతికి వెళుతుంటే నేను, అర్జునుడు, కృపాచార్యుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు మాత్రమే చూడగలిగాం. మిగిలిన వారు చూడలేకపోయారు. ఆ బ్రహ్మలోకం మహత్తరమైంది, దివ్యమైనది. అది దైవరహస్యంతో ఉన్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.